నా పేరు పెట్టేల బాలాజీ. సెంట్రల్ ఆంధ్ర ఎలక్షన్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను. నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి మహాసభ, తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సభ, ఆ సభలో జనం లక్షల మంది నేల ఈలిందా అన్నట్టుగా హాజరయ్యారు. ఇప్పటిదాకా 24 సీట్లే వచ్చినాయి. జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మోసం చేసింది, 24 సీట్లే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అడగడం చేత కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ని మోసం చేశారని చెప్పేసి కులాలు కాపులను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకురాళ్ళు అలాగే సీఎం ముఖ్యమంత్రితో సహా విమర్శలు చేశారు. వాళ్ళందరికీ చెంపపెట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ గారి సభలో ఆయన స్పీచ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విజను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆవేశం అంటే ఏదో యుద్ధం చేసేటానికో లేకపోతే ఎవరినో కొట్టడానికో వచ్చే ఆవేశం కాదు. అది మంచి చేయాలి, నిజం మాట్లాడాలి, మంచి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలనే ఆవేశం ఆయన పవన్ కళ్యాణ్ గారిలో మాత్రమే ఉంది. ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి నేను సభ జరుగుతూనే ఉంది. ఇంకో పక్క వైసీపీ కుక్కలో డిబేట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడతానే ఉన్నారు. ఒకవైపు ఆయన చెప్తూ ఉన్నారు, భార్యలని ఫ్యామిలీని పర్సనల్ విషయాలను తిట్టమాకండి అని చెప్పేసి. కానీ వైసీపీ ఉన్నటువంటి నీచ రాజకీయం చేసేటువంటి వైసీపీ నాయకురాళ్ళు అందరికి కూడా బుద్ధి లేకుండా జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గ పాలన అందించినటువంటి కేవలం సంక్షేమాలే కాదు, సంక్షేమాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలిపివ్వడం జరిగింది. ఈ సభతోటి వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు జరిపినటువంటి సిద్ధం సభలన్నిటికీ తలా 500 రూపాయలు, మగవాళ్ళకి 500 రూపాయలు, ఆడవాళ్ళకి 350 రూపాయలు కూలిచ్చి తీసుకొని పోయారు. వాళ్ళకి మందు, బస్సులు, ప్రభుత్వ పాఠశాలలని చివరికి ఎగ్జామ్స్ కూడా పక్కన జరిపేసేసి వాళ్ళు సభలకు తరలిస్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్ని, మున్సిపాలిటీ వాళ్ళని, వైన్ షాపుల్లో వాళ్ళని, డ్వాక్రా మహిళల్ని ఎవరిని వదలకుండా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా కేవలం ఎలక్షన్కి ఉపయోగించుకుంటూ తన సొంత పార్టీ స్వలాభాలకు ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నిన్న సభ నుంచి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం.